హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంకొక మిల్లెట్ గురించి డిస్కస్ చేద్దాం. అది జవర్ అంటే జొన్నలు. సో ఇది చాలా ఏరియాస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేపుల్ డైట్, అంటే రెగ్యులర్గా తీసుకునే డైట్ అనమాట. ఇందులో సాధారణ ఏ న్యూట్రియంట్స్ ఉంటాయంటే మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్, ఫోలేట్ అండ్ వైటమిన్స్ B1 అండ్ B3 ఉంటాయి. సో దీనివల్ల ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హార్ట్కి కానీ, మనందరికీ తెలుసు హార్ట్కి మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రతి సెల్కి మైటోకాండ్రియాలో మెగ్నీషియం ఇంపార్టెంట్. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ రెడ్యూస్ చేస్తుంది. అండ్ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ ఉన్న, సీలియాక్ డిసీజ్ ఉన్న, లేదంటే కోలాన్ క్యాన్సర్ ఎవరికైనా లైక్ స్టేజ్ 3 ఆర్ స్టేజ్ 2లో ఉన్నప్పుడు ఇది రెగ్యులర్ డైట్లో మనం యాడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. దీనిలో ఆక్సలేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఇది తక్కువగా తీసుకోవడం అనేది సజెస్టబుల్. నెక్స్ట్, సో దీనిలో ఉండే న్యూట్రియంట్స్ వల్ల కానీ, సో దీనిలో ఉండే నేచర్ టెండెన్సీ వల్ల కానీ ఇది కొన్ని ఫుడ్స్తో అవాయిడ్ చేయాలి మనం. ఎగ్జాంపుల్, సో జవర్ అనేది ప్లాంట్ బేస్డ్ కాబట్టి అండ్ డ్రైడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఫైటేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫైటిక్ యాసిడ్ వల్ల మనం కాల్షియం ఫుడ్స్ ఏమైనా తీసుకున్నప్పుడు ఈ జవర్ అనేది ప్లాంట్ బేస్డ్ అండ్ డ్రైడ్గా ఉంటుంది కాబట్టి ఇందులో ఫైటోన్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఫైటిక్ యాసిడ్ వల్ల మనం వాటర్లో డిజాల్వ్ చేయకుండా లైక్ నానబెట్టుకున్న ఒక 6 to 8 hours నానబెట్టుకున్న దీన్ని యూజ్ చేసినట్లయితే మన బాడీ దీంతో పాటు మనం కాల్షియం ఫుడ్స్ తీసుకోకూడదు అండ్ అదేవిధంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో టానిన్స్, ఫ్లావెనాయిడ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో అది నాన్ హీమ్ ఐరన్ని అబ్జార్ప్షన్ అవని, ఆక్సలేట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో స్పినాచ్, బీట్రూట్ అలాంటివి తీసుకుంటే ఆక్సలేట్ లోడ్ అనేది మన బాడీ మీద ఎక్కువ అవుతుంది. సో జవర్తో పాటు ఇవి కూడా మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈవెందో మనకి జవర్ హెల్తీ అయినప్పటికీ ఏ ఫుడ్స్తో తీసుకోవాలి, ఏ ఫుడ్స్తో తీసుకోకూడదు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా తెలియాలి. ఈ జవర్తో రోటీస్ చేసుకొని కొన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే పల్సెస్తో మనం తీసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ జవర్ ఫ్లోర్ని కూడా ఒక 6 to 8 hours మనం వాటర్లో నాననివ్వాలి. అప్పుడే దాని ఫైటేట్స్ కానీ, ఫైటోన్యూట్రియంట్స్ కానీ నల్లిఫై అవి మన బాడీకి దానిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి మన బాడీ యూటిలైజ్ చేసుకునేలాగా చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.